తిరుపతి లడ్డు మీద కూడా. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి గాని తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసా భాష చెప్తాను. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకుంటూ నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మధ్య పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం.